మండలి వెంకటకృష్ణరాయ నృత్య రూపకం ప్రదర్శన ఆశాంతం ఆకట్టుకుంది. దివిసీమ ఉప్పెన ఘట్టం విద్యార్థుల అభినయంతో అందరినీ చూపరులను ఆకర్షించింది. గౌరవ దీపం జస్టిస్ లోకలపాటి ఈరోజు మహత్తర పర్వదినం కూడా మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమరంలో ఆఖరి పోరాటంగా డూ ఆర్ డై అని చెప్పి ప్రకటించి ప్రారంభించిన రోజు. ఆ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆ రోజున మా నాన్నగారు మండలి కృష్ణారావు రాజకీయాల్లో ప్రవేశించారు. ఎందుకంటే ఊనపో వ్యక్తి సత్యాగ్రహంలో ఇక్కడ ఏలేశ్వర కృష్ణమూర్తి గారు, సిరివల్ రాధాకృష్ణమూర్తి గారు వీరంతా కూడా సత్యాగ్రహం చేస్తుంటే విద్యార్థిగా దాంట్లో పాల్గొనడం, ఆ స్ఫూర్తిని పొందడం జరిగింది. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో ఇదే హై స్కూల్ మీద విద్యార్థిగా జెండా ఎగరేశారు. ఆయన మరొక ఆయన రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పి వారిరువురు కూడా జెండా ఎగరేస్తే పోలీసులు పట్టుకుని అయితే మా తాతగారి తమ్ముడు కర్ణంగా ఉండటంతో పలానా కర్ణం గారి బంధువు కుర్రాడని చెప్పి అరెస్ట్ చేయకుండా వదిలేయడం జరిగింది. ఆ రకంగా రాజకీయాల్లో ప్రవేశించడానికి న్యాయం తెరపడుతుంది. దానికి బట్టి మా తాతగారు మండల వెంకటరామయ్య గారు ఆయన జాతీయవాది కావటం, ఆ తర్వాత ఆనగడ్డ హై స్కూల్లో తెలుగు పనితీరుతో ఆ తర్వాత హెడ్ మాస్టర్ గా పనిచేసిన చిరకపాటి సుబ్బారావు వారు మా నాన్నగారిని ఎక్కువగా ప్రోత్సహించి వారిని తీసుకెళ్లి గొట్టపడి బ్రహ్మయ్య గారికి పరిచయం చేసింది చిరకపాటి సుబ్బారావు గారు. అక్కడి నుంచి మా నాన్నగారికి రాజకీయ గురువు గొట్టపడి బ్రహ్మయ్య గారు. ఆయన యొక్క అనుచరుడుగా రాజకీయాల్లో తిరుగుతూ ఆ తర్వాత ఈయన సంజయ్ రెడ్డి గారు, అల్లూరు సత్యనారాయణ గారు వారి ప్రోత్సాహంతో కొన్ని రాజకీయాల్లో పార్లమెంట్